తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన మహాభిషుడు ప్రతీపుడు అనే పుణ్యాత్మునికి కొడుకుగా జన్మిస్తానని కోరుతాడు. బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు. అయితే గంగాదేవి కూడా మహాభిషుడిని ఇష్టపడుతుంది. అతడి గురించి ఆలోచిస్తూ తిరిగి వస్తుండగా వశిష్ఠ మహామునిచే భూలోకంలో పుట్టమని శాపానికి గురి అయిన 8 మంది దేవతా స్వరూపులైనటువంటి వసులు గంగాదేవిని కలుస్తారు. జరిగిందంతా చెబుతారు. ఒకరోజు మేమందరం కలిసి వశిష్ఠ మహాముని ఆతిథ్యాన్ని స్వీకరించాం. వశిష్ఠ మహాముని దగ్గర ఉన్నటువంటి సబల అనే కామధేనువు సంతతికి చెందిన ఆవును చూసి 8వ వసువు ప్రభాసుడి భార్య ముచ్చటపడింది. ఈ సబలనే నందిని అని కూడా పిలుస్తారు. దాంతో ప్రభాసుడు ఆ ఆవును దొంగిలించాడు. అందుకు మేమందరము కూడా సహాయం చేశాం. తన దివ్య తపశక్తితో అసలు విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి మా అందరినీ భూలోకంలో జన్మించవలసిందిగా శపించాడు. అయితే తప్పు తెలుసుకుని మేమందరము పశ్చాత్తాపడగా భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించాడు. కానీ అసలు తప్పు చేసిన ప్రభాసునికి మాత్రం దీర్ఘాయుష్యు ప్రసాదించి సంతానహీనుడిగా బతుకమని శపించాడు. అందుకని మేమందరము ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలనని పోతున్నాం. నీకంటే పుణ్యవతి ఎవరున్నారు తల్లి? నువ్వే ఎలాగైనా మహాభిషుడి మానవావతారమైనటువంటి శంతనుడిని వివాహమాడి మాకు జన్మనివ్వాలని కోరతారు. గంగాదేవి కూడా మహాభిషుడిని ఇష్టపడింది కాబట్టి అందుకు ఒప్పుకుంటుంది. అమ్మా, మాది మరొక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు ఈ భూలోకం నుండి ముక్తిని ప్రసాదించవలసిందిగా కోరుతారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. భరతుని సంతతికి చెందిన ప్రతీపునకు అతని భార్య సునందకు మహాభిషుడు శంతనుడు అనే పేరుతో జన్మించాడు. రాజ్యభోగాలన్నింటినీ అనుభవించిన ప్రతీపుడు కుమారుడు శంతనుడికి రాజ్యాన్నప్పజెప్పి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్ళగా గంగాదేవిని చూస్తాడు. ఆమె ముగ్ధ మనోహర సౌందర్యానికి ఆకర్షితుడై వివాహం చేసుకోవాలని భావిస్తాడు. అందుకు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. నన్ను వివాహమాడదలిస్తే నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. అలా అడిగిన మరుక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతానని చెబుతుంది. అందుకు శంతనుడు అంగీకరిస్తాడు. అలా శంతనుడు గంగాదేవి దంపతులకు 7 కుమారులు జన్మించారు. బిడ్డ పుట్టిన వెనువెంటనే గంగాదేవి ఆ బిడ్డను గంగానదిలో పడవేసేది. అలా తన 7 బిడ్డలను కోల్పోయిన శంతనుడు పుత్రశోకంతో దుఃఖసాగరంలో మునిగిపోతాడు. గంగాదేవి ఎందుకిలా చేస్తుందో తెలియక అడిగితే తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుందనే భయంతో మనసులో మదనపడుతూ కన్నీరు మున్నీరవుతాడు. చివరికి 8వ బిడ్డను కూడా గంగాదేవి నదిలో పడేస్తుండగా శంతనుడు అడ్డుకుంటాడు. ఎందుకిలా నా బిడ్డలను చంపుతున్నావు అని ప్రశ్నిస్తాడు. శంతనుడు తనకిచ్చిన మాట తప్పడంతో జరిగిందంతా అతనికి చెప్పి 8వ బిడ్డను తన వెంటబెట్టుకుని శంతనుని వదిలి వెళ్ళిపోతుంది. వెళుతూ వెళుతూ ఈ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ గంగానది తీరంలోనే మళ్ళీ నీ చెంతకు చేరుస్తానని మాటిచ్చి వెళ్ళిపోతుంది.